స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటి? స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ ఎగ్జిస్ట్ అరౌండ్ అస్ ఇన్ 3 స్టేట్స్ అన్నమాట. సాలిడ్, లిక్విడ్, గ్యాసెస్. ఇదనమాట. దీస్ స్టేట్స్ డిఫర్ బికాజ్ ద పార్టికల్స్ ఇన్ ఈచ్ స్టేట్ బిహేవ్ డిఫరెంట్‌లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అరేంజ్‌మెంట్ గాని, మూవ్‌మెంట్ గాని, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గాని, స్పేసెస్ బిట్వీన్ ద పార్టికల్స్ స్పేసెస్, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, మూవ్‌మెంట్, అరేంజ్‌మెంట్ అనమాట. ఈ 4 ది స్టేట్స్ డిఫర్ బికాజ్ ద పార్టికల్స్ ఇన్ ఈచ్ స్టేట్ బిహేవ్ డిఫరెంట్‌లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అరేంజ్‌మెంట్ గాని, మూవ్‌మెంట్ గాని, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ గాని, స్పేసెస్ బిట్వీన్ దెమ్ గాని. ఇదనమాట. సాలిడ్ స్టేట్ చూద్దాం. అబ్జర్వింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్ అనమాట. పెన్, బుక్, నీడిల్, వుడెన్ స్టిక్ అనమాట. అబ్జర్వేషన్ ఏంటి? డెఫినిట్ షేప్ ఉంది. డిస్టింక్ట్ బౌండరీస్ ఉన్నాయి. ఫిక్స్డ్ వాల్యూమ్ అనమాట. వెన్ యూ హ్యామర్ గాని, పుల్ గాని డ్రాప్ చేసినప్పుడు దే మే బ్రేక్, దే రెసిస్ట్ స్ట్రెచింగ్ ఆర్ దే రిటైన్ షేప్ అన్‌లెస్ ఫోర్స్ ఈజ్ స్ట్రాంగ్ అనమాట. ఆ! గట్టిగా గుద్దితే గాని అది చేంజ్ అవ్వదనమాట. సో, డిఫ్యూజన్ అనేది ఏంటి? సాలిడ్స్ డు నాట్ డిఫ్యూజ్ అనమాట ఇంటూ ఈచ్ అదర్ బికాజ్ దేర్ పార్టికల్స్ ఆర్ టైట్‌లీ ప్యాక్డ్, మూవ్‌మెంట్ ఈస్ నెగ్లిజిబుల్ అనమాట. ఎందుకంటే అయి దేర్ పార్టికల్స్ అనేవి టైట్‌లీ ప్యాక్డ్ అనమాట. మూవ్‌మెంట్ అనేది నెగ్లిజిబుల్. కంప్రెసిబిలిటీ చూస్తే అప్లయింగ్ ఫోర్స్ డస్ నాట్ కంప్రెస్ సాలిడ్స్ అనమాట. ఫోర్స్ అప్లై చేస్తే డస్ నాట్ కంప్రెస్ సాలిడ్స్. అప్లయింగ్ ఫోర్స్ డస్ నాట్ కంప్రెస్ సాలిడ్స్ అనమాట. ఒకవేళ అప్లయింగ్ ఫోర్స్ డస్ నాట్ కంప్రెస్ సాలిడ్స్ అనమాట. సాలిడ్స్‌ని కంప్రెస్ చేయలేవు. రీజన్ వెరీ లిటిల్ స్పేస్ బిట్వీన్ ద పార్టికల్స్, నెగ్లిజిబుల్ కంప్రెసిబిలిటీ అనమాట. సో, డెఫినిట్ షేప్ ఉంటది. ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటది. డిస్టింక్ట్ బౌండరీస్ ఉంటాయి. నెగ్లిజిబుల్ టు కంప్రెసిబిలిటీ, రిజిడిటీ అనమాట. దే రెసిస్ట్ షేప్ చేంజ్ అనమాట. దిస్ మేక్స్ సాలిడ్స్ రిజిడ్ అనమాట. స్పెషల్ కేసెస్ ఇన్ సాలిడ్స్ అనమాట. స్పెషల్ కేసెస్ ఆఫ్ సాలిడ్స్ ఏంటి? ద టెక్స్ట్ బుక్ రైజెస్ 3 క్వెషన్స్ టు క్లారిఫై ద కన్ఫ్యూషన్ కామన్ ఆబ్జెక్ట్స్ అనమాట. రబ్బర్ బ్యాండ్ అనేది ఈజ్ ఇట్ ఏ సాలిడా కాదా అనేది ఒకటి. రబ్బర్ బ్యాండ్ స్ట్రెచెస్ వెన్ ఫోర్స్ ఈస్ అప్లైడ్ అనమాట. బట్ ఇట్ రిటర్న్స్ టు ఇట్స్ ఒరిజినల్ షేప్ వెన్ ఫోర్స్ ఈస్ రిమూవ్డ్. ఇట్ టూ మచ్ ఫోర్స్ ఈస్ అప్లైడ్, ఇట్ బ్రేక్స్ అనమాట. కన్క్లూజన్ ఏంటంటే రబ్బర్ బ్యాండ్ అనేది ఈజ్ ఏ సాలిడ్ బికాజ్ ఇట్స్ పార్టికల్స్ స్టే టుగెదర్ అండ్ ఇట్ ట్రైస్ టు మెయింటైన్ షేప్ అనమాట. షుగర్ అండ్ సాల్ట్ ఆర్ దే సాలిడ్ అనమాట. దే టేక్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్ లైక్ ద లిక్విడ్స్, బట్ హ్యాపెన్ బికాస్ దే ఆర్ మేడ్ ఆఫ్ మెనీ స్మాల్ సాలిడ్ క్రిస్టల్స్ అనమాట. ఈచ్ క్రిస్టల్ హ్యాస్ ఏ ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. షుగర్ అండ్ సాల్ట్ ఆర్ సాలిడ్స్ అనమాట. షుగర్ అండ్ సాల్ట్స్ ఆర్ సాలిడ్స్. ఈ అయి కూడా సాలిడ్స్ అనమాట. ఈచ్ క్రిస్టల్ అనేది ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్ ఉంటది. దే టేక్ ఏ షేప్ ఆఫ్ ద కంటైనర్ లైక్ లిక్విడ్, బట్ దే ఎయిర్ షే బట్ దిస్ హ్యాపెన్ బికాస్ దే ఆర్ మేడ్ ఆఫ్ మెనీ స్మాల్ సాలిడ్ క్రిస్టల్స్ అనమాట. చిన్న చిన్న క్రిస్టల్స్‌తో చేశారు కాబట్టి అట్లా ఉంది అని చెప్తున్నాడు. అంతేగాని అది కూడా సాలిడే. స్పాంజ్ అనమాట. వెన్ కెన్ ఇట్ కంప్రెస్ టైనీ పోర్స్ ఉంటాయి. కంటైనింగ్ ఎయిర్ అనమాట. వెన్ ప్రెస్డ్ ఎయిర్ ఈస్ పుష్డ్ ఔట్, పోర్స్ స్పాంజ్ అపియర్స్ కంప్రెస్డ్ అనమాట. బట్ ద సాలిడ్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ ద స్పాంజ్ రిమైన్స్ ఇంటాక్ట్ అనమాట. సో, స్పాంజ్ అనేది ఏంటి? కంప్రెసిబుల్ సాలిడ్ బికాస్ ఆఫ్ ఎయిర్ ట్రాప్డ్ ఇన్‌సైడ్ అనమాట. స్పాంజ్ ఈస్ ఏ కంప్రెసివ్ సాలిడ్ అనమాట. బికాస్ ఆఫ్ ఎయిర్ ట్రాప్డ్ ఇన్‌సైడ్, నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ పార్టికల్స్ ఆర్ లూజ్‌లీ ప్యాక్డ్. ఆ పార్టికల్స్ అనేవి లూజ్‌లీ ప్యాక్ అయినందుకు కాదు. కానీ ఇది ఏంటి? స్పాంజ్ అనేది కంప్రెసిబుల్ సాలిడ్ అనమాట. బికాస్ ఆఫ్ ఎయిర్ ట్రాప్డ్ అనమాట. ఎయిర్ ట్రాప్ అయ్యింది కాబట్టి. నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ దానివల్ల కాదు. ఇది సాలిడే బికాస్ ఎయిర్ ట్రాప్డ్ ఎయిర్ ఇన్‌సైడ్. స్పాంజ్ అనేది కంప్రెసిబుల్ సాలిడ్ అనమాట. కంప్రెసిబుల్ సాలిడ్ అనమాట. బట్ ద సాలిడ్ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ ద స్పాంజ్ అనేది రిమైన్స్ ఇంటాక్ట్. అలాగే ఉంది. దగ్గరగానే ఉంది. అతుక్కొని ఉంది కాబట్టి అదేమి ఆహ్, ఆహ్, స్ స్ ఆహ్, మిగతా అవి కాదు. అది సాలిడే అని చెప్తుండు.